సో 2 కంట్రీస్ మధ్య వార్తో కమర్షియల్ గ్యాస్ అయితే ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేశారు. ఎల్‌పీజీ హౌసెస్ మాత్రమే డెలివరీ అవుతుంది. సో మీరు గ్యాస్ వాడుతున్నారా? సో ఎన్ని రోజులు వస్తుంది? అంటే న్యూస్‌లో చూసినాము గ్యాస్ షార్టేజ్ ఉంది జాగ్రత్తగా వాడకుండా అది ఇది అంటున్నారు. సో అందుకని మేమేం చేస్తున్నామంటే 2 పూటల బదులు ఒక పూట గ్యాస్‌లో వాడుతున్నాం. ఇంకో పూట ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతున్నాం అనమాట. సో మాకు నెల వచ్చేది 1 ½ మంత్ అయింది. ఇంకా అయిపోలేదది. సో ఎలక్ట్రిక్ స్టవ్ యూసేజ్ పెరిగింది మా ఇంట్లో. సో ఇంకా బుక్ చేయలేదు. సో ఎన్ని రోజులకొస్తుందో మాకు ఐడియా లేదు. బట్ యెస్ ఈ న్యూస్ వల్ల మేమైతే జాగ్రత్త పడి ఎలక్ట్రిక్ స్టవ్ యూసేజ్ ఎక్కువ చేస్తున్నాం. సో ఎన్ని గ్యాస్ సిలిండర్స్ మీ ఇంట్లో ఉన్నాయి? సో ఎలా అనుకోవచ్చు? ఒకటే ఉంది సిలిండర్. అది అయిపోతే యూజువల్లీ బుక్ చేస్తాము. ఆ వచ్చే 2 డేస్ గ్యాప్‌లో మేము ఏం చేస్తామంటే మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఆ గ్యాప్‌లో ఎలక్ట్రిక్ స్టవ్ వాడేవాళ్ళము. బట్ ఇప్పుడు ఈ క్రైసిస్ సిచ్యువేషన్‌లో ఏందంటే హాఫ్ ఆఫ్ ద యూసేజ్ మేము ఎలక్ట్రిక్ దాంతోనే చేస్తున్నాం. సో ఇంకా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ బ్లాక్ చేయడం వల్ల ఇటు మార్కెట్‌లో హోటల్స్ ఈ న్యూస్ విన్నాము. ప్రైసెస్ అన్ని కూడా పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఫుడ్ ఐటమ్ మీద ₹5, ₹10 అట్లా 50, 100 వరకు పెరుగుతుంది. సో అవును. బయట ఉండే బ్యాచిలర్స్ కి వాళ్ళందరికీ మీరు ఏ సజెషన్స్ ఇవ్వబోతున్నారు? వాళ్ళకి సజెషన్ అంటే ఏముంది, ఇంక ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఒక చిన్న గ్యాస్ స్టవ్ కొనుక్కోండి, ఎలక్ట్రిక్ స్టవ్ కొనుక్కోండి, అది ఎట్లా వాడాలో కొనుక్కోండి. అది మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది. వినియోగదారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు బాగా. ఎందుకంటే అది బాగా కేర్ షీట్ అయిపోయింది. రాబోయే కాలంలో ఇంకెలా ఉండదో తెలియదు. ఇలాంటి యుద్ధాలు ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసి వస్తుంది. కనుక రాబోయే కాలంలో తొందరగా ఇచ్చేటట్టు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయకండి ప్రభుత్వాన్ని కోరుతూ. సో పాత కాలంలో కట్టెల పొయ్యిలు మళ్ళీ ఇప్పుడు కట్టెల పొయ్యిలే తీసుకొస్తున్నారు కదా. సో అవును. అయితే న్యాచురల్గా ఇప్పుడు ఆరోగ్యపరంగా అయితే కట్టెల పొయ్యిలే మంచిది. ఒకప్పుడు కరోనా టైంలో ఎలా ఇంట్లో వండుకు తినేవాళ్ళం అలాగే ఇప్పుడు కూడా వండుకు తినడానికి ఆలోచిస్తున్నాం. కానీ కట్టెలు దొరక ఇబ్బంది పడుతున్నారు, అడవులు నాశనం చేస్తారు దానివల్ల. కానీ అలా కాకుండా దానిదే ఇప్పుడు వచ్చి ట్రెండ్ అంతా లేటెస్ట్ టెక్నాలజీతో ఉపయోగిస్తుంది కనుక దాన్ని వినియోగదారులు గవర్నమెంట్ కూడా కొంచెం సహకరిస్తూ దాన్ని మరుగులో తీసుకొచ్చి గ్యాస్ మళ్ళీ పురోగతి చేయాలని చూస్తున్నాం. సరే, ఇంకొకటి ఈ కమర్షియల్ గ్యాస్ అంటే హోటల్స్ పీజీలు వాడే వాళ్ళు గ్యాస్ లేకపోవడమే రేట్లు అన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. యాక్చువల్గా అయితే నిన్న నేను బిర్యానీ తీసుకుంటే ₹90 బిర్యానీ ₹120 చేశారు. ఏరా బాబు అని చెప్పని గ్యాస్ అని చెప్పాడు. గ్యాస్ వినియోగం బాగానే ఉంది కదరా, అందుబాటులో ఉంది కదా, ఇంకా కేర్సీట్ రాలేదంటే ఆల్రెడీ ముందు కాలకు బంద్ చేస్తున్నాం సార్, ముందు నుంచి అలవాటు చేస్తున్నాం అని చెప్పేసి అని నా దగ్గరే తీసుకున్నాను ₹120. ఏమంటారు మరి ఈ కొద్ది రోజులకే గ్యాస్కి సంబంధించి హోటల్స్ ఇలాంటి దోపిడీ చేస్తుంటే ఏమంటారు వాళ్ళు? అయితే న్యాచురల్గా ఇంకా వాళ్ళు దొరికిందే ఛాన్స్, ఏం చేస్తాం, ఆ దొరికింది ఛాన్స్ దాన్ని మనం ఎంచుకున్నారు. ఇంక మాకు ఆకలి వేస్తుంది, ఎక్కడ దొరికింది తినాలి కదా, దాన్ని బట్టి మేము కూడా అనుగురించాం. మరి గృహాలకి గ్యాస్ బుకింగ్ చేస్తే 30 రోజులు 40 రోజులు పడుతుంది. అవును. అయితే న్యాచురల్గా ఇప్పుడు గవర్నమెంట్ కూడా పరిగణలోకి తీసుకొని అలర్ట్ చేశారు. ఆల్రెడీ అటుపక్క ఆంధ్ర గవర్నమెంట్ అయితే ఎప్పుడు ప్రాబ్లం లేదని చెప్పి అంటున్నాడు. మరి అక్కడైతే మేము అనుమతించలేదు. ఇక్కడ ఇంకా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పట్లేదు, రాజకీయ నాయకులు కూడా ముందుకు రాలేదు, చెప్తున్నారు అంతే పైన. కానీ వచ్చినాడు ఏం చూపించట్లే ఏమని ఎక్కడ కూడా. చాలా మంది గ్యాస్ దొరకట్లేదని తక్కువ టైంలోనే ఎక్కువ మంది బుకింగ్ చేస్తారు. అక్కడైతే దొరుకుతుంది, ఇక్కడ ఏమో. ఏమంటారు మిగతా వారు అందరికి? ఏమంటారు? గ్యాస్ దొరుకుతుంది, కంగారు పడద్దని ఏమని చెప్తారా? కంగారు పడే అవసరం లేదంటున్నాడు ముఖ్యమంత్రి. అనుకుంటే 5,000 చెప్తున్నాను కదండి. ఏమన్నా పక్కన కనుక తీసుకుంటే 5,000 చెప్తున్నాడు ఒక గ్యాస్ తీసుకోవాలంటే. ఇట్లా మామూలుగా ఇస్తే మనకు 50,000 దొరుకుతుందంట అని అన్నారు మా అబ్బాయి. మరి ఇక్కడ సిటీలో ఏదైనా హోటల్స్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా ప్రతి దానిపైన రేట్లు పెంచేస్తున్నారు. కానీ ఇప్పుడు పక్కన సిలిండర్ తీసుకుంటే 5,000 పెంచినారంట. ఎట్లా మరి బీద సాధ ఎట్లా ఉంటారు చెప్పు? ఆ రేట్లు పెంచినా కూడా కొనేవాడి పైన భారం పడుతుంది. మరి వాళ్ళందరికి ఏం చెప్తారు? నడిపించాలా షాపు, ఆడు క్లోజ్ చేసుకుని ఉండాలా? నడిపించుకుంటే ఇంకెట్లా చేసుకోవాలి, వంటలు తప్పదుగా తీసుకోవాల్సిందే కదా. మరి మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ ఎలా దొరుకుతున్నాయా ఇక్కడ? ఇల్లు మాకు డబుల్ సిలిండర్ కూడా దొరికింది.